అందరి కళ్ళు మూసుకొని దేవుని బిడ్డలారా అందరి కళ్ళు మూసుకొని పరిశుద్ధ దేవుని మాటలు మనం ఆలకించాము, ధ్యానించుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడ, ప్రేమమేడ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, మహనీయుడ, మహాగరుడవైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభు. ఇప్పుడు తన దినమందు ప్రభు నిన్ను స్తుతించడానికి, నేను కనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నాయన తండ్రి, మాకంటే అందచందాలు కలవారి యోగ్యవంతులు ఎంతో మంది మరణిస్తున్నప్పటికీ, ఎన్నో రోగములకు నాయన యాక్సిడెంట్స్కి ప్రభానికి స్తోత్రములు తండ్రి. అనేకమైనటువంటి రోగాలకు బానిసైతున్నప్పటికీ ప్రభు, నువ్వైతే నీ కృపాక్షేమముల చేత మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం నీ ఆరాధనలో ప్రభా నీ పాటల ద్వారా మనం పొందుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మతో, నీ శక్తితో, బలముతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు ప్రభా. నీ స్తుతిలో, ఆరాధనలో ప్రభా నీ బలమును, నీ శక్తిని ప్రభా విడుదల దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా నువ్వు వాక్యంతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, నీ వాక్యము ద్వారా ప్రభా శుద్ధ సువర్ణముగా మారుతావని సెలవిచ్చినటువంటి దేవ నీకు వందనాలు. అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి ప్రభా తండ్రి, అవును తండ్రి, అటువంటి అగ్ని వంటి శ్రమంలో ఇంకా మేము వెళ్ళలేదు కానీ ప్రభా, అనేకమైన శోధనలో ప్రభా, అనేకమైన రోగములు, వ్యసనములు తండ్రి, అనేకులు ప్రభా తండ్రి మేము ఉన్నప్పటికీ ప్రభా మీరు నాయన తండ్రి వాటిలో మమ్మల్ని శుద్ధ సువర్ణముగా మీరు మారుస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును నా దేవా నీకు వందనాలు ప్రభా. నీ యొక్క నాయన తండ్రి ప్రార్థనలో, నీ సహవాసంలో ప్రభా, నీ సన్నిధిలో ప్రభా మీరు మమ్మల్ని ఎదిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు మొట్టమొదటిగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ నీ సన్నిధిలో ప్రభా మేము ఎదిగే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. అవునా తండ్రి, నీకు వందన నీ ప్రార్థనలో, నీ సహవాసంలో ఇంకా ఎదిగించండి ప్రభా. ఎదుగో తండ్రి కళ నుంచి లేవి నుంచి ఇచ్చినటువంటి ప్రభా బిడ్డలు ప్రభా నాయన తండ్రి వారి యొక్క కానుకలు ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవానికి స్తోత్రములు ప్రభా. నీ ఘన కార్యములు ప్రభా, నీ మహిమ కార్యములు సంఘం యొక్క ప్రభా మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నాయన తండ్రి. అదేవిధంగా సంఘంలో నాయన తండ్రి మరి కడుతూ ఉన్నప్పుడు ప్రభా కావాల్సినటువంటి అవసరతలు ప్రభా మీరు తీర్చండి. అమ్మగారిపై మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును ప్రభా మీరు అనుగ్రహించండి. ఈ కరాని బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సకాలంలో సన్నిధికి వచ్చేందుకు సహాయం దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేరును. మాకు ఆహారాన్ని మాకు దయచేయి. ఆయన అపరాధము చేసిన వారిని మేము క్షమిస్తున్న ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలోకి దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, నిరంతరం నీ వంటి అవసరం. తండ్రి నుండి దేవుని ప్రేమలు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పట్టుపై పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసం, సకల దీవులు, సకల ఆశీర్వాదాలు కూడుకున్న మనకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గొప్ప దేవుడు మనందరికీ తోడు. ఉద్యోగస్తులకు, బిజినెస్ చేస్తున్న బిడ్డలకు, అగ్రికల్చర్ చేసుకుంటున్న బిడ్డలకు, ఇట్లా కట్టం చేసుకుంటున్న బిడ్డలకు, మన సంఘము, మన కుటుంబాలు, మన పిల్లలు, మన కుటుంబాలందరూ కూడా గొప్ప దేవుడు. వర్షకాలంలో విషయాల కాదు, శిఖలు కొద్దిగా డెంగ్యూ, మలేరియా సమస్యలు ఏ బిడ్డకు రాకుండా ప్రతి బిడ్డను ముట్టుము, ప్రతి బిడ్డను తాకండి, ప్రతి కుటుంబంలో తోడు అన్ని విషయంలో దీవించిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఒక ప్రార్థన చేద్దాము. జ్వరం వచ్చిందట, అందరం కలిసి ఒక 5 నిమిషాలు ఆయన ప్రార్థన వేడుకున్నారు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మంచి స్వస్థత కావాలని ప్రేమ అతని ప్రేమ. అందరూ కళ్ళు మూసుకోండి, మీ చేతులు దాపి అక్కడికి ముట్టి గొప్ప దేవుడు ముట్టి స్వస్థపరచాలి. పరలోకమందున మా తండ్రి అయినా బిడ్డను ముట్టండి ప్రభు, బిడ్డను తాకండి ప్రభు, జ్వరం నుంచి విడుదల ఇవ్వండి ప్రభు, అయాస గురువు నుంచి విడుదల ఇవ్వండి ప్రభు, డబ్బుల నుంచి విడుదల ఇవ్వండి ప్రభు, అనారోగ్యం నుంచి విడుదల ఇవ్వండి ప్రభు. బిడ్డను ముట్టండి ప్రభు, బిడ్డను తాకండి ప్రభు, బిడ్డను స్వస్థపరచండి ప్రభు, బిడ్డని గాయాల కడగండి ప్రభు. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, చిన్న బిడ్డను నైన మొక్కులు ఎదిగించిన దేవుడు తండ్రి, కుడికి కానీ ఎడపకి కానీ తొలగిపోకుండా అద్భుతం కలిగి అయ్యా మంచి ధైర్యం కలిగిన బిడ్డ నా తల్లి ఎదుగుతున్న సమయంలో, పెరుగుతున్న సమయంలో, క్రమశిక్షణలో, క్రమ పద్ధతిలో బిడ్డను ఎదిగించము కానీ గొప్పవాడిగా చేయకపోతే
తల్లిదండ్రులు దీవించండి, అన్నము దీవించండి, అక్కను దీవించండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ దీవించండి ఆయన. బిడ్డల ప్రేమను ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు, మా అందరి ప్రార్థన ద్వారా మంచి ఆరోగ్యం కలిగించినందుకు మయ పొందుకు మన బిడ్డలు దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.